ఒక మనిషికి తన బాధలో, తన దుఃఖంలో, తన ఆవేదనలో దేవుడు అనే అతను గుర్తుకు రావడం సహజంగా మనం చూసే ప్రక్రియలో భాగం. అనుకుంటుంటాం దేవుడంటే ఒక గొప్ప వ్యక్తులాగా, సాయం చేసే వ్యక్తులాగా అనుకుంటాం. మనకి ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు, లేకపోతే చనిపోతున్నప్పుడు దేవుడు అనేవాడు ఉంటే బాగుండు అనే మాటలు వింటుంటాం. తనకు నచ్చిన వ్యాధి కూడా నయమయ్యే సమయానికి తనకు సేవలు చేసిన నర్సుకి ఆకర్షితుడు అవుతాడు ఒక రచయిత. అది దారి తప్పే సమయంలో రచయిత రాసిన కథ గుర్తుకొస్తుంది. ఆ కథలో ప్రధాన పాత్ర చనిపోతాడు. తనకు అలాగే జరుగుతుందనుకుని మనసు మార్చుకుని తన ఊరికి వెళ్ళి భార్యాబిడ్డలను కలుసుకుంటాడు. చివరకు కథ సుఖాంతం అవుతుంది. ఏంటి ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఈరోజు మన పాడ్కాస్ట్ శీలా వీర్రాజు రాసిన మైనా. 1965లో శీలా వీర్రాజు గారు రాసిన ఈ నవల 226 పేజీలు కలిగిన ఒక పుస్తకంగా, కవర్ పేజీలోనే ఎన్నో దృశ్యాలు కనిపించేలాగా మనకి మార్కెట్లో అమ్ముడవుతుంది. దీనికి ముందు మాటలో రచయిత కొన్ని వాక్యాలు రాస్తాడు. సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబచేయాలా లేక జీవితాన్ని తీర్చిదిద్దాలా అనే ప్రశ్న వేసే దానికి సమాధానంగా తనే కదా కథా ప్రక్రియకి, నవలా ప్రక్రియకి మధ్య భేదాలు ఉదాహరణలతో వివరించేది. అలా వివరించాడు. అందులో నాకు నచ్చిన ఉదాహరణ, 6 గజాల కాన్వాస్ గుడ్డ మీద చిత్రకారుడు విశాలమైన విశ్వాసాన్ని నింపుతున్నాడు. అదే గుడ్డ మీద, క్లాత్, విశ్వంలోని 10వ వంతును చిత్రిస్తున్నాడు. దేనికైనా పర్స్పెక్టివ్ దృష్టి కావాలి అంటాడు. ఇట్స్ ఏ గ్రేట్ వర్డ్. రచయిత తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను తీసుకొని వాటిని వివరిస్తూ కథ రాయడం జరిగింది. కొత్తదనం కావాలనుకున్న వారి కోసం మైనా నవలను రచించడం జరిగింది. నవలలోని ప్రధాన పాత్ర సాయిబాబా. చేనేత కుటుంబంలో పుట్టిన అతను తన జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, కొన్నిసార్లు దారి తప్పిందా లేదా. మైనా గోరు తన తండ్రి బర్మా నుండి తెచ్చిన మాట్లాడే పక్షి నల్లబిల్లికి బలై చనిపోతుంది. టీబీ వ్యాధికి గురై చికిత్స పొందుతున్న సమయంలో పరిచయమైన ఒక రచయితతో స్నేహం ఏర్పడుతుంది. వ్యాధి నయమై వెళ్ళిపోయాక తాను రాసిన కథను సాయిబాబాకు వినిపిస్తాడు. తనకు వచ్చిన వ్యాధి కూడా నయమయ్యే సమయానికి తన సేవలు చేసిన నర్సుని, అంటే ఆమెకి ఆకర్షితుడు అవుతాడు. దారి తప్పే సమయంలో రచయిత రాసిన కథ గుర్తుకొస్తుంది. ఆ కథలో ప్రధాన పాత్ర చనిపోతాడు. తనకు అలాగే జరుగుతుందని అనుకొని మనసు మార్చుకుని తన ఊరికి వెళ్ళి భార్యాబిడ్డలను కలుసుకుంటాడు. చివరికి కథ సుఖాంతం అవుతుంది. సాయిబాబా వెళ్ళేటప్పుడు నాకు పుట్టిన అమ్మాయికి ఏం పేరు పెట్టాలని రచయిత అడుగుతాడు. సాయిబాబా దానికి అతను మైనా అని చెబుతాడు. ఎందుకంటే తన జీవితంలో నవల రాసే దానికి మైనా అనే పేరు పెట్టాలనుకుంటాడు. సాయిబాబా లాంటి పాత్రలు మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడుతుంటాయి. లేదా మన ఇంట్లోనో లేకపోతే పక్కింట్లోనో మనమే అలాంటి పాత్ర పోషిస్తూ ఉండొచ్చేమో అనుకుంటాం. ఏదేమైనా 1965కు ముందు ఆనాటి పరిస్థితులు, అప్పటి జీవన శైలి మన కళ్ళకు కట్టినట్లు పాత్రలు కనిపిస్తాయి ఈ నవల్లో. వీలుంటే చదవడానికి ట్రై చేయండి. చాలా గొప్ప నవల మైనా. వీలైన వారు తప్పకుండా చదవదగిన పుస్తకం కూడా మైనానే. నేను నవల ఆశాంతం 3 సార్లు చదవడం జరిగింది. కొత్తగా రచనలు చేసేవారికి శీలా వీర్రాజు గారి ముందు మాటలోనే రచనను ఎలా చేయాలో అనే సమాధానం దొరుకుతుంది. సుదీర్ఘ సమీక్ష రాయాలని మొదలుపెట్టిన మనకి ఈ నవల ఎంత ఆసక్తిగా ఉందో చదివితే తెలుస్తుంది. అలాగే మనం ఏదైనా పాత్ర మనకి మైండ్లో స్పృశించినప్పుడు, ఒక పాత్రని రాయాలనుకున్నప్పుడు, ఒక పాత్రని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆ పాత్ర యొక్క లక్షణాన్ని, ఆ పాత్ర యొక్క మంచి చెడులని, ఆ పాత్ర యొక్క సుఖదుఖాలని, ఆ పాత్ర యొక్క సంతోష ఆనందాలని, ఆ పాత్ర యొక్క మైలురాళ్ళని, ఆ పాత్ర యొక్క విజయాన్ని, ఆ పాత్ర యొక్క గెలుపు ఓటములని, వీటన్నిటిని బేరీజు వేసుకుని రాస్తాం. కానీ ఆ పాత్ర మన కళ్ళకు కట్టినట్టుగా మనలోంచి వస్తే, ఆ పాత్ర మనమే అయితే, మనం నిజంగా రోజు పూజించే దేవుడో, భయపడే దేవుడో, లేకపోతే మనకి సేవ చేసే ఇల్లాలో, మన కన్న తల్లిదండ్రుల్లో, మనకు పుట్టిన కన్న బిడ్డలో, మన చుట్టూ ఉన్న శ్రేయోభిలాషలో, మన చుట్టాలో,
మన స్నేహితులో, మనకు అనుకోకుండా పరిచయం అయ్యే మనుషులో, స్ట్రేంజర్స్, వీళ్ళందరితో పాటు మనం జీవించే కాలం యొక్క రహస్యం, ఆ రహస్యంతో కూడుకున్న కాలమానం, దాని యొక్క కొలమానం, అలాగే ప్రకృతి, దాని యొక్క వైపరీత్యం, చెట్లు, చేమలు, ఈ జంతువులు, సంధ్యా సమయం, పగలు రాత్రి, సూర్యుడు చంద్రుడు, పంచభూతాలు, వీటిలన్నిటితో పాటు జీవితాన్ని జయించాలి, అందరితో పోటీ పడాలి, అందరూ బాగుండాలి, కాదు నేనే ముందుండాలి అనే తపన, ఆవేశం, తాపత్రయం, ఇలా కాలం గడుస్తుంటే మనిషి యొక్క జీవన విధానాన్ని రాసేటప్పుడు ఆ రచయితకి ఎంత ఆవేదనో, ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంటేనో, ఎంత తప్పిస్తేనో ఇలాంటి పాత్రలు బయటకు వస్తాయి. అంటే చాలామంది ఒక ఫిక్షనల్ స్టోరీనో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్నో క్రియేట్ చేసి రాయొచ్చు, కానీ మనలో ఉన్న పాత్రని మనమే రాయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మన గురించి మనం రాసుకున్నప్పుడు అవతలాడు పొగుడుతాడో తిడతాడో తెలియదు. ఒకవేళ తిడితే బాధపడాలి, పొగిడితే అమ్మయ్య అనుకోవాలి. అలా కాకుండా అదే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొని రాస్తే ఎవరేమన్నా పట్టించుకోం. కానీ మన గురించి మనం రాయాలి అంటే చాలా గట్స్ కావాలి. అలాగే రాశాడు శీలా వీర్రాజు గారు. చాలా గొప్ప రచయిత. మైనా అనే పుస్తకం, మైనా అనే నవల చదివిన వాడికి ఆశాంతం కూడా ముగ్ధుడవుతాడు. ప్రేమలో తప్పిస్తాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటాడు. ప్రేమ అంటే కేవలం ప్రియురాలో, ప్రేయసో, ఎవరో ఇచ్చేది కాదు. మన చుట్టుపక్కల మనం ఉన్న మనుషులతోనో, ప్రకృతితోనో జీవించడం, మనతో ఉన్న వాళ్ళని గొప్పగా చూడటం, ఆనందింప చేయడం, చాలా చిన్న చిన్న పనులు, చాలా కొత్త ఆలోచనలు, వీటిలన్నిటిని రేకెత్తించే విధానంలో మనం ఎగ్జైట్ అవుతూనే, మిగతా వాళ్ళని ఎగ్జైటింగ్గా చూస్తూనే మన యొక్క మెచ్యూరిటీని, మన యొక్క భావస్వేచ్ఛని, మన యొక్క మాట తీరుని పెంచుకుంటూ, గౌరవించుకుంటూ, సంస్కరించుకుంటూ ఎలా వెళ్ళాలో చెబుతాడు. అదే శీలా వీర్రాజు మైనా. ఇది ఈరోజు పాడ్కాస్ట్. మన పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాడ్కాస్ట్ గురించి కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరిన్ని పాడ్కాస్టుల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఈ మోటివేషన్ మీతో ఎల్లప్పుడూ పంచుకుంటూనే ఉంటా. మీ ఎడపా వినీత్. థ్యాంక్ యూ.